పాపులమైన మన శిక్షను ఆయన స్వీకరించాడు. అందుకే యెషయాలోను మొదటి పేతురులో చూసినప్పుడు మన అతిక్రమ క్రియలను బట్టి ఆయనకు శిక్ష, లేదా మన యొక్క పాపములను లేదా మనం చేసినంత వారికి ఆయన నలుగుగొట్టబడ్డాడు. అందుకని యెషయా ప్రవక్త అంటాడు కదా, అతడు పొందిన దెబ్బల చేత మనకు రక్షణ లేదా మనకు స్వస్థత. అంటే మనం ఈ దినాన స్వస్థతగా ప్రతి దినం ఉంటున్నామంటే ఆ దినాన ఆయన పొందిన దెబ్బలను మనం గమనించాలి. కనుక ఇంత జరిగినా సరే ఒకవేళ గొర్రెలు తన యొక్క త్రోవను ఒక మార్గం నుంచే మారిపోతూ ఉంటాయి, కానీ మనము మన మనుషులకు ఉన్నటువంటి మనము ప్రతి దినము రోజుకొక దారిగా మనం ఎంచుకొని మరి డిఫరెంట్ వేస్లో మనం వెళ్ళిపోతున్నాం. అయినా సరే యెహోవా తండ్రి మన దోషములన్నిటినీ చూసి దీని అంతటిని తన కుమారుని మీద మరి తన ప్రియ కుమారుడి మీద అవన్నీ వేసినప్పుడు మరి యేసు ప్రభువు ఎక్కడ తిరస్కరించడం పక్కన పెడితే నా తండ్రి నాకు ఇచ్చిన దానిని బట్టి నేను స్వీకరించాలి, నా ప్రజలను రక్షించాలని గొప్ప ఉద్దేశంతో మన పాపం నిమిత్తమే ఈ శిక్షణంతటిని కూడా ఆయన స్వీకరించాడనే విషయాన్ని మనం గమనించాలి. అటు ధన్యత వినిచుని మీ అందరికీ కలుగును గాక. మరణాత.